కుసుమ్ యోజన కూడా అగ్రికల్చర్ సంబంధించి డీజిల్ పోయడము, ఆ పెద్ద పెద్ద పంపు సెట్లు పెట్టుకోవడము, దీంతో పొల్యూషన్ రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ టెన్షన్ వాతావరణం అది. కరెంట్ వచ్చినప్పుడు పోయి ప్లగ్ పెట్టాలి, కరెంట్ రాగానే మళ్ళా పోయి తీసేయాలి. కాబట్టి ఏం టెన్షన్స్ ఉండకుండా ఇవాళ మీరు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే మీకు అదనంగా విద్యుత్ ఏదైతే వస్తుందో ఇవాళ 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నది. మీకు 300 యూనిట్లు వస్తాను 100 యూనిట్లు ఆల్రెడీ అమ్ముకోవచ్చు, మనం డిస్కౌంట్ అమ్ముకోవచ్చు. అంతే కదా సార్? ఇవాళ విద్యుత్ కొనుక్కునే స్థాయికి మనం రావద్దు, విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి. ఇది మోడీ గారి యొక్క లక్ష్యం. విద్యుత్ కొనుక్కునే స్థాయి కాదు, విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి. అదనంగా విద్యుత్ సప్లై వస్తే మనం డిస్కౌంట్ అమ్ముకోవచ్చు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో 63 ఎంత విద్యుత్ మనం ఎక్స్ట్రా మనం ఇచ్చేస్తున్నాం. మెగావాట్ 92 మెగావాట్ల విద్యుత్ మనం డిస్కమ్లకు అమ్ముతున్నాం. మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమ్ముతున్నాం, మనం కొనుక్కుంటలేం. కాబట్టి రైతు సమాజం అంతా కూడా ఆలోచించండి. మీరు విద్యుత్ కొనుక్కునే స్థాయి కాదు, మీరు విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి. ఇప్పటికే వ్యవసాయం అంటేనే ఒక భారంగా భావిస్తున్నాం. మనం పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అన్న పరిస్థితిలో ఉన్నాం. దీని తగ్గట్టు కరెంటు ఛార్జీలు ఇవన్నీ కూడా మనం భరించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలా మీరు ముందు రండి, ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం ఏది పథకం ఇచ్చిందో పీఎం కుసుమ్ యోజనలో మీరందరూ భాగస్వామ్యం కండి. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మీరు విద్యుత్తును అమ్ముకునే స్థాయికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దీనిలోనే అనుమానాలుంటే సంబంధిత అధికారులను మీరు కలవండి. వాళ్ళు కూడా మీదకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. మనందరం కూడా కరీంనగర్ పార్లమెంటు ఒక ఆదర్శవంతంగా మనం తీర్చిదిద్దడానికి, ఇలా స్ఫూర్తిగా ఉండడానికి మనందరం ముందు రావాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. 80% లోన్ ఇస్తుంది దీనికి. నేను 5 లక్షలు పెట్టాలి, 3 లక్షలు పెట్టాలి, 2 లక్షలు పెట్టాలి, 50,000 పెట్టాలని కాదు. 80% లోన్ మీకు ఇస్తారు. దానిలో సబ్సిడీ మళ్ళా తక్కువ ఇంట్రెస్ట్. 80% లోను, తక్కువ ఇంట్రెస్ట్. కాబట్టి దాని షూరిటీ ఏంటంటే సోలార్ ప్యానెల్ షూరిటీ. మీ ఇంటిలో సోలార్ ప్యానెల్ కూడా అదే షూరిటీ. దానికి మళ్ళీ వేరే షూరిటీలు అవసరం లేదు. మీరు కుదబెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ లో షూరిటీ ఇవ్వాలి, మీ ల్యాండ్ కుదబెట్టాలి, దానికి ఏం లేదు. ఆ సోలార్ ప్యానెల్ షూరిటీ ఏం అవసరం లేదు. 80% లోను. ఇది మీకు ఏం బడ్డన్ ఉంటుంది, దీనికి ఏం బడ్డన్ ఉంటుంది, ఉల్టా మీకు ఆదాయం వస్తుంది దీని ద్వారా. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీ, ఎవరైనా. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. పెట్టిన పార్టీలన్నీ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా, అటువంటి ఆలోచన ఉండే విధంగా వచ్చే ఏ రాజకీయ పార్టీలైనా ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. దానిలో ఏం అనుమానం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం. ఇప్పుడు డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళే. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. నేను కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే. అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కొట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం వీళ్ళు కలిసి రాజకీయం చేస్తారు. మరి ఎందుకు భయపడుతున్నారు? ముఖ్యమంత్రి నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్ లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గాని, పార్టీలను గాని, విపక్ష పార్టీ నాయకులను గాని దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం చూస్తాం. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము, లోపల తొండ దొరకొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు జనం. మీరే నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహారశైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మాకు గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది.
ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు ఆయనకు. ఇచ్చిన హామీలు గుర్తురావు. ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ ఏడుమని ముఖ్యమంత్రి గారిని. నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఆతిరా చెప్పు. నువ్వు ఉత్తరాది పక్క తెలంగాణ నుంచి ఆలోచించు. నువ్వు ఉత్తరాదికి నాయకుని కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఎన్నికల ముందు నువ్వు హామీలు ఇచ్చినవు. ఏమని హామీలు? 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 6 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, అప్పులు తీర్స్తాము, 6 గ్యారెంటీలు 100 రోజులు కూడా అమలు చేస్తాము అన్నావు. నేను ఆపింది వాళ్ళు అప్పుడే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పానంటే నువ్వేమన్నావు? ఎవ్వరు సహకారం అవసరం లేదు, నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఫస్ట్ నీ 6 గ్యారెంటీ గురించి చెప్పు. ఫస్ట్ 2,500 రూపాయల మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్, తులం బంగారము, స్కూటీ, ఉద్యోగాలు, డిఏలు, పీఆర్సీ, ఇవన్నీ రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఉద్యోగులకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి. ఇంకా పదవీ విరమణ పొందినటువంటి వాళ్లకు పైసలు ఇవ్వకుండా ఎంత గోస పెడుతున్నావు నువ్వు. ఇవాళ స్కూళ్లలో పిల్లలను బయటికి గల్లబట్టి మేడలు బయటకు నూకేస్తున్నారు. మన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. వాటి గురించి ఆలోచనగా ఉత్తరాది దక్షిణాది అన్ని 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం. ఇవన్నీ మాడితే కేంద్రం ఏమిస్తుందంటే కేంద్రం ఏమిస్తుందో అన్ని తెలుసు. నువ్వేమిస్తున్నావు చెప్పరాదు. ఫస్ట్ 6 గ్యారెంటీ గురించి ఫస్ట్ చెప్పు. ఉత్తరాది తర్వాత నువ్వు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు. ఉత్తరాది గురించి మాట్లాడుతున్నావా నువ్వు? మీకుందా నమ్మకం చెప్పన్నా? 2 సంవత్సరాలే 100 రోజులు కూడా అమలు చేస్తాడు. 2 సంవత్సరాలు ఒక్క గ్యారెంటీ అమలు చేసాడు. 2,500 రూపాయలు ఇచ్చిండా? 6 గంటలు ఇవే కదా. 4,000 రూపాయలు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీ ఇచ్చిండా? రైతు భరోసా ఇస్తాడా? గ్యారెంటీ లేని పరిస్థితి అది. రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చిండా? ఇయ్యలే. డిఏలు ఇచ్చిండా? ఇయ్యలే. ఏదంటే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రం గ్యారెంటీ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా పరిస్థితి. ఏమవుతుందో చూద్దాం. అది ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక మంచి ఆలోచన ముందుకు వస్తాం. ఎరువుల కొరత లేకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లాక్ కాకుండా, తప్పుదారి పట్టకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి లోడ్లు దొరికినాయి. ప్రతి లోడ్ వెనుక ఒక రాజకీయ నాయకుని వస్తూ ఉన్నది. అవి జరిగినప్పుడల్లా కేంద్రం మీద నిర్ణయిస్తారు. ఏ రాష్ట్రంలో లేని ఎరువుల కొరత తెలంగాణ రాష్ట్రం ఎందుకు వస్తున్నది? దాని గురించి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తున్నది, సహకరిస్తుంది కూడా.